హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమ. సార్, 2026 కొత్త సంవత్సరం. సో అందరికి కూడా నాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ సహజంగానే ఉంటుంది. ముందుగా మనం 1 నెంబర్ సిరీస్ వాళ్ళు తీసుకుందాం. వీళ్ళకి న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది, హిట్టా పట్టా, సహజంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఓవరాల్ గా బిజినెస్ పరంగా, కలిసి వచ్చే కలర్స్ పరంగా, ఎవ్రీథింగ్ 2026 పరంగా వీళ్ళకి మంచి సజెషన్స్. అంటే 2026 అంటే 1 అంటే 2 + 0 + 2 + 6 అంటే 10 అవుతుంది. అంటే 1. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1, 10, 19, 28 అంటే 1/10/1928. ఏ మంత్ అయినా కానివ్వండి, మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో పుట్టినా కూడా మీ యొక్క నంబర్ 1 అవుతుంది. అంటే సన్ రిలేటెడ్ నంబర్. సన్ అంటే సూర్యుడు, అంటే కింగ్. కాబట్టి మీ బర్త్ నంబర్ 1 అవుతుంది. కరెంట్ ఇయర్ అంటే 2026 కూడా 1 ఉంటుంది. అంటే పర్సనల్ ఇయర్ 1 ఉన్నప్పుడు, కరెంట్ ఇయర్ 1 ఉన్నప్పుడు మీ బర్త్ నంబర్ కూడా 1 కనుక ఉంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే సూర్యుడు ఇంకో సూర్యుడు అంటే 1 and 1 వెరీ గుడ్ కాంబినేషన్. 1 ఇయర్ మీ లైఫ్లో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అంటేనే వాళ్ళ క్వాలిటీస్ మీరు చూడండి, కింగ్ లాగా ఉంటారండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది. నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు. ఎక్కువగా మీరు అథారిటీ ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్గా ఉంటారు, ప్యాషన్‌ప్రెన్యూర్గా ఉంటారు. కాబట్టి 1 నంబర్లో వాళ్ళకి 2026లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అండి. మీరు ఎంత చేస్తే అంత చేయండి. ఈ ఇయర్లో మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు 1 వచ్చినప్పుడు, పర్సనల్ ఇయర్ 1 వచ్చినప్పుడు, కానీ 1వ నంబర్లో పుట్టిన వాళ్లకు 2026 మీ జీవితంలో అన్నీ కొత్తగా జరుగుతాయి. అంటే న్యూ ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి, లేదా మీరు కొత్త బిజినెస్లు ప్రారంభించడం కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్లు రావడం, సంతాన సమస్య ఉంటే మీకు పిల్లలు కావడం జరుగుతుంది. ఎవరికైనా మ్యారేజ్ ఇష్యూ ఉన్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది. ఎందుకంటే 1 వాళ్ళకి 1 and 1 వెరీ గుడ్ కాంబినేషన్ అండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ 1 ప్లస్ ఇయర్ కూడా 1. కాబట్టి వెరీ గుడ్ కాంబినేషన్. మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం అలా అలా ఉన్నా కూడా పర్వాలేదు, ఈ సంవత్సరం రిస్క్ చేసేనా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చా, చేయాలనుకుంటే ఏ డేట్స్లో చేయాలి? అయితే ఎవరైనా 1 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు కనుక, మీరు గతంలో ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండి, అంటే ఎంప్లాయ్మెంట్తో ఉండి, ఈ సంవత్సరం కనుక మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే 100% మీరు వ్యాపారాలు చేయొచ్చండి. ఎందుకంటే 1 నంబర్ ఓన్లీ బిజినెస్కే సూటబుల్ అండి, జాబ్కి సూటబుల్ కాదు. మీరు చాలా పాపులర్ పర్సన్స్ని తీసుకోండి. ముఖేష్ అంబానీ 1 నంబరే, ధీరుభాయ్ అంబానీ 1 నంబరే, ఇందిరాగాంధీ 1 నంబర్. ఇలా టాప్ 1 నంబర్ వాళ్ళంతా బిజినెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు జాబ్ చేయడానికి పుట్టలేదు, మీరు బిజినెస్ చేయడానికే పుట్టారు. ఎందుకంటే మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది. కాబట్టి బిజినెస్ చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ 1 నంబర్ వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఏ ఏ డేట్లో చేస్తే మనకు బిజినెస్ బాగా కలిసి వస్తుంది, ఏ ఏ డేట్లో చేయకూడదు. 1వ నంబర్ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 నంబర్కి యాంటీ నంబర్ వచ్చేసి 8 అండి. అంటే మీరు వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు 8ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. 1 నంబర్ సన్, 8 నంబర్ సాటర్న్, అండ్ సన్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ యాంటీ నంబర్స్. కాబట్టి 1వ తేదీలో పుట్టిన వాళ్ళు 8వ నంబర్ అంటే సూర్యుడు శని యాంటీ. కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 8, 17, 26 తేదీలలో దూరంగా ఉండండి. ఈ డేట్స్లలో బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. 1 నంబర్ వాళ్ళు ఎప్పుడు బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి ఈ సంవత్సరంలో. ఎందుకంటే వీళ్ళకి బ్లాక్ పడదండి. బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి, మిగతా ఏ కలర్లు అయినా బాగా వాడచ్చు. అయితే డేట్ల పరంగా మనం చూసుకున్నప్పుడు 1వ నంబర్ వాళ్ళు మెయిన్గా మీరు చూడండి, వీళ్ళు 1 నంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 1, 10, 19 డేట్లలో మీరు ఏ వర్క్ అయినా చేయండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. సెకండ్ ప్రిఫరెన్స్ 5, 14, 23, 3, 12, 21, 30, 6, 15, 24 తేదీలలో కనుక వ్యాపారాలు చేస్తే
చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కొంతమందికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా ఈ డేట్లలో చేయొచ్చు. కొంతమంది పెట్టుబడి పెట్టాలనుకుంటారు చూడండి, రిస్క్ చేసి పెట్టండి, ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కొంతమంది వెహికల్స్ కొనాలని అనుకుంటారు, అంటే కొంతమందికి వెహికల్ యోగం లాస్ట్ ఇయర్లో ఉండదు 1 నంబర్ వాళ్ళకి, కానీ ఇప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం మీరు రిస్క్ చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అన్ని నంబర్ల కంటే 1 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1, కరెంట్ ఇయర్ కూడా 1 వస్తుంది. కాబట్టి 2 మ్యాచ్ అయినప్పుడు మీకు అన్స్టాపబుల్ సక్సెస్ని తీసుకొస్తుంది. ఇది 1 నంబర్ వాళ్ళు 2026లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే ఒక ఇయర్లో పాజిటివ్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ కూడా ఉంటుందండి. 1 అంటే ఏంటి? సన్ అంటే హై కమ్యూనికేషన్ ఉంటుంది, గుడ్ టాకింగ్ పవర్ కూడా ఉంటుంది. అయితే 1 నంబర్ వాళ్ళలో ఒక మైనస్ ఏంటి అంటే కొంత ఈగోగా ఉంటారు, సుపీరియర్ ఫీలింగ్ ఉంటుందండి. ఇటువంటి వాళ్ళు మీ దగ్గర పనిచేసే వాళ్ళని కానివ్వండి, ఆపోజిట్ పర్సన్స్ని కానివ్వండి, మీరు ఈగోయిస్ట్గా మాట్లాడొద్దు, వాళ్ళు మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే 1 నంబర్ వాళ్ళు మీ అహంకారాన్ని తగ్గించుకుంటారో మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కూడా మీకు పాజిటివ్గా మారడం జరుగుతుంది. ఇది ఒక్కటి గమనించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ డౌన్ టు ఎర్త్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. చాలా సింప్లిసిటీని మీరు ఫాలో అవ్వండి, అన్ని అవకాశాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి 1, 10, 19లో పుట్టిన వాళ్ళు, అదేవిధంగా 28లో పుట్టిన వాళ్ళకి 2026 సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఆ టైం చూసుకొని మీరు వెళ్ళండి. ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో నుంచి మార్నింగ్ బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళేటప్పుడు ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఒక 2 స్టెప్స్ ముందుకు నడిచి వెళ్ళండి, మీ వర్క్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఇటువంటి రూల్స్ మీరు ఫాలో అయ్యి మీ ఈగోయిస్ని కనుక తగ్గించుకోగలిగితే 2026 1 నంబర్ సిరీస్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే మీరు సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు, ఇప్పుడు నడుస్తున్న ఇయర్ కూడా సూర్యుడికి సంబంధించిందే. కాబట్టి సూర్యవంశ జాతకులకి 2026 గోల్డెన్ ఇయర్ అండి. 2026 మనం ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పాను. సో ఫర్దర్గా మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడో నాకు అంత బాగట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓవరాల్గా ఎక్కడ తప్పు జరుగుతుందండి? మనం బాగుందని చెప్పినా కూడా వాళ్ళకి ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అనుకోండి. సో వాట్స్ అంటే ఇది చాలా మందికి డౌట్ వస్తుందండి. ఇయర్ గనక పవర్ఫుల్గా ఉన్నప్పుడు మరి ఎందుకు మనకు నెగిటివ్ జరుగుతుందంటే మీ నేమ్ వైబ్రేషన్ కనుక మీరు చూసుకోగలిగితే అది 8లో ఉండొచ్చండి. ఎందుకంటే మీరు 1లో పుట్టి మీ టోటల్ పేరు వైబ్రేషన్ 8లో అంటే 8 ఉండొచ్చు, 17, 26, అదేవిధంగా 35, 44, అదేవిధంగా 53, 62 ఇలా ఉన్నప్పుడు అది యాంటీగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీరు 1 నంబర్లో పుట్టిన వాళ్ళు మీ నేమ్ వైబ్రేషన్ కూడా 1 కానీ 5 కానీ ఉండేటట్లు చూసుకోండి. 8 ఉన్నప్పుడు మీకు యాంటీగా జరుగుతుంది. ఇది జాగ్రత్తగా మీరు చూడాలి. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సరే, ఇంకా రెమెడీస్ ఏమన్నా చెప్తారా? సపోజ్ నాకు అంతగా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు కొంచెం వీళ్ళకి ఆ పాజిటివ్స్ రావాలంటే రెమెడీస్ ఏమన్నా ఉంటాయి? ఎప్పుడైనా సూర్య జాతకంలో పుట్టిన వాళ్ళు అంటే 1 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి మీకు సన్ రిలేటెడ్ రెమెడీ చేస్తే చాలా చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే, లేకపోతే మీకు టైం ఉన్నప్పుడు కానీ మీరు సూర్యుడికి వాటర్ ఆగ్యం ఇవ్వండి. కాబట్టి మీకు ఆయన ఆశీస్సులు చాలా బాగా వస్తాయి. ఒక రాగి చెమ్ము తీసుకోండి, మీరు స్నానం చేసిన తర్వాత పూజ చేసే టైంలో దాంట్లో పసుపు కానీ కుంకుమ కానీ వేసి మీకు ఏదైనా సంకల్పం ఉన్నా సూర్యుడికి మీరు వాటర్ని ఆగ్యం ఇవ్వండి, చాలా బాగా కలిసి వస్తుందండి. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. అదేవిధంగా ఎవ్రీ సండే మీకు టైం ఉంటే కనుక ఒక 10 సండేస్ సూర్య హోరాలో మార్నింగ్ 6 to 7 మధ్యలో మీరు గోశాలకు వెళ్ళి అక్కడ సూర్యుడికి గనక మీరు గోధుమలు కానివ్వండి, గోధుమ రొట్టెలతో చేసే ఏదైనా ఆహారాన్ని సమర్పిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. వెరీ వెరీ పవర్ఫుల్. నేచర్తో కూడిన రెమెడీస్ అండి. మీకు చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది, మీకు పవర్ఫుల్ రెమెడీ, మీకు రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది 1 నంబర్ వాళ్ళకి 2026 ఎలా కలిసి వస్తుందని. ఓవరాల్గా 1 నంబర్ సిరీస్ వాళ్ళకి 2026 ఎలా ఉంటుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హోప్ఫుల్లీ జాక్పాట్ కొట్టాలి అని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.